ఆత్మజ్యోతి ఛానల్కి స్వాగతం. మన ముందు వీడియోలో మహాభారతం ఎలా పుట్టిందో తెలుసుకున్నాము. మహాభారతాన్ని రచించింది ఎవరో కూడా తెలుసుకున్నాము. అదే విఘ్నేశ్వరుడు రచించాడు. ఈరోజు మనం మహాభారతానికి మూల కారకులైన వారి గురించి తెలుసుకుందాము. వారే శంతను మహారాజు, గంగాదేవి, దేవవ్రతుడు. ఇక్కడ దేవవ్రతుడు అంటే ఎవరో కాదు, భీష్ముడు. ఇక వీడియోలోకి వెళ్తే, ఒకప్పుడు భారతదేశం ఉత్తర భాగంలో హస్తినాపురం అనే మహానగరం ఉండేది. ఆ నగరం పవిత్రమైన గంగానది తీరంలో గర్వంగా నిలిచి ఉండేది. హస్తినాపుర ప్రజలు జ్ఞానవంతుడైన రాజు శంతనుడి పాలనలో చాలా సంతోషంగా జీవించేవారు. రాజు శంతనుడు గంగానది వద్ద గడపడాన్ని చాలా ఇష్టపడేవాడు. వేటకు వెళ్ళినా లేక నదీ జలాల దగ్గరికి వెళ్ళినా ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి చాలా ఇష్టపడేవాడు. అతనికి అక్కడే చాలా ఆనందం కలిగేది. ఒకరోజు నదీ తీరంలో నడుస్తూ ఉండగా ఒక అపూర్వ సుందరిని చూశాడు. ఆమె మరెవరో కాదు, స్వయంగా గంగాదేవి. కాని రాజుకి మాత్రం ఆమె గంగాదేవి అనే విషయం తెలీదు. ఆ సుందరి రూపం చూసి రాజు మంత్రముగ్ధుడయ్యాడు. దగ్గరికి వెళ్ళి, అందాల రాణి, నేను హస్తినాపుర రాజు శంతనుడిని. నువ్వు ఎవరు? నువ్వు నా రాణిగా అవుతావా అని అడిగాడు. అప్పుడు గంగ ఇలా సమాధానం ఇచ్చింది. నేను నీ భార్యనవుతాను నువ్వు అనుకున్నట్లుగానే, కానీ 2 షరతులు ఉన్నాయి. మొదటిది, నువ్వు ఎప్పుడు నన్ను ఎవరు అని అడగకూడదు. రెండోది, నేను ఏ పని చేసినా నువ్వు ప్రశ్నించకూడదు. కోపం అస్సలు చూపించకూడదు. ఈ మాటలని నువ్వు తప్పిస్తే నేను నిన్ను శాశ్వతంగా విడిచి వెళ్తాను అని గంగాదేవి చెప్పింది. ప్రేమలో అంధుడైన ఆ శంతనుడు వెంటనే అంగీకరించాడు. ఆ షరతులు ఎలాంటివని కూడా ఆలోచించలేదు. ఆ తర్వాత వారిద్దరు వివాహం చేసుకుని రాజభవనంలో నివసించసాగారు. కొంతకాలానికి వారిద్దరికి కలిసి ఒక కుమారుడు జన్మించాడు. రాజు ఆనందంతో నిండిపోయాడు. కాని ఆ రాత్రే గంగాదేవి ఆ శిశువుని నది దగ్గరికి తీసుకువెళ్లి జలాల్లో కలిపేసింది. రాజు విస్మయానికి గురయ్యాడు. అదే ఆశ్చర్యానికి గురయ్యాడనమాట. కాని ఇచ్చిన మాట గుర్తు చేసుకొని మౌనం పాటించాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఒకరిని 7 కుమారులు పుడితే వారందరినీ గంగలో విడిచిపెట్టింది. రాజు హృదయం విచ్ఛిన్నమైంది. కాని నోరు అస్సలు తెరవలేదు. గంగాదేవి ఇలా ఎందుకు చేస్తుందో కూడా రాజుకు అర్థం అవ్వడం లేదు. కొందరు గంగాదేవి గురించి ఎలా అంటే అలా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కొందరైతే దీనికంటూ ఏదో ఒక కారణం ఉంటుంది అనుకుని మాట్లాడారు. ఇక 8వ సంతానం కూడా పుట్టినప్పుడు రాజు తట్టుకోలేక శంతనుడు గంగా శిశువుని నదివైపు తీసుకెళ్తుంటే తనని అడ్డుకొని, ఇంకా చాలించు, నువ్వు ఎవరు అని చాలా క్రూరంగా, కోపంగా అడిగాడు. అప్పుడు గంగాదేవి, నువ్వు మాట తప్పావు అని చెప్పింది. శంతనుడు, బిడ్డను తల్లి ఇలా ఎలా విడిచిపెట్టగలదు చెప్పు అని అడిగాడు. గంగ కన్నీళ్లు పెట్టుకుని, రాజా, నువ్వు ఇచ్చిన మాటను తప్పావు. ఇక నేను నిన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ఆమె ఏమని వివరించిందంటే, మన సంతానం నిజానికి అష్టవసువులు. వారు శాపం వల్ల భూమిపై పుట్టారు. నేను వారిని శాప విముక్తి చెయ్యడానికే తిరిగి గంగలో కలిపాను. కానీ ఈ చివరి కుమారుడిని గంగలో కలిపేటప్పుడు నువ్వు అడ్డగించావు. కాబట్టి ఈ చివరి కుమారుడు మాత్రం భూమి మీద జీవించాలి. ఇది అతని విధి. అప్పుడు రాజు మనసు విచారంతో నిండిపోయింది. దయచేసి నన్ను విడిచిపెట్టకు అని వేడుకున్నాడు. కాని గంగ శాంతంగా, నేను వెళ్ళాలి. ఈ బిడ్డను ఇప్పటికి నేను తీసుకెళ్తాను. సరైన సమయం వచ్చినప్పుడు నేను నీకు తిరిగి ఇస్తాను అని చెప్పి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. కాలం గడిచింది. శంతనుడు తరచూ నదీ తీరానికి వెళ్ళి ఆమె కోసం ఆశతో ఎదురు చూశాడు. ఒకరోజు నది ఒడ్డున బాణాలు వదులుతున్న ఒక బాలుడిని చూశాడు. ఆశ్చర్యంగా అతని బాణాలు నీటిని తాకగానే అలలు కదలాడుతున్నాయి. ఆ సమయంలో గంగ ప్రత్యక్షమైంది. రాజా, ఇదిగో నీ కుమారుడు దేవవ్రతుడు. ఇతను వేదశాస్త్రాలు, రాజనీతి శాస్త్రం, విలువిద్య అన్నీ నేర్చుకున్నాడు. జ్ఞాని, ధైర్యవంతుడు, మహాత్ముడిగా పెరుగుతాడు. అందరి ఆదరణ పొందుతాడు అని గంగాదేవి శంతనుడితో చెప్పింది. అప్పుడు రాజు ఆనంద బాష్పాలతో తన కుమారుడిని కౌగలించుకున్నాడు. గంగాదేవి, ఇప్పుడే నేను నీకు వాగ్దానం ప్రకారం బిడ్డను అప్పగించాను అని చెప్పి దేవవ్రతుడిని ముద్దు పెట్టుకొని మళ్ళీ గంగలోకి కలిసిపోయింది. ఆ రోజు నుండి దేవవ్రతుడు హస్తినాపురంలో పెరిగాడు. నిజాయితీ, ధైర్యం, కరుణతో కూడిన వాడిగా ఎదిగాడు. ప్రజలంతా అతన్ని అభిమానించారు. రాజు శంతనుడు చాలా గర్వంతో, ఒకరోజు నా కుమారుడు
గొప్ప రాజుగా నిలుస్తాడు అని అనుకుంటూ ఉండేవాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో ఈ తర్వాత కథ ఏం జరిగిందో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.